దయచేసి ముందు వారిని కలుసుకోవాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5 జరుపుకుంటాం. వారు చాలా తత్వవేత్త, చాలా లెజెండ్ పర్సన్. ఆయన 5 సెప్టెంబర్ 1888లో ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారు. వాళ్ళు కలకత్తాలో చదువుకున్నారు. ఫస్ట్ కాలేజీ విద్యంతా మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. తర్వాత కలకత్తాలోను మైసూరులోను కూడా యూనివర్సిటీలలో చదువుకున్నారు. 1949 నుంచి 52 వరకు రష్యా అంబాసిడర్గా ఉన్నారు. 1952 నుంచి 62 వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకు రాష్ట్రపతిగా ఉన్నారు. వారు 5 సెప్టెంబర్ 1888లో ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. వారు గొప్ప రాజకీయవేత్త, రాజనీతికుడు, తత్వవేత్త, చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి పేరు మీదనే ఆనాటి నుంచి మనం ఈ రోజున ఆయన సెప్టెంబర్ 5 సెప్టెంబర్ 1888లో పుట్టిన సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. విధిగా మన అసోసియేషన్ తరఫున మనకు 2 ఉపాధ్యాయులకు ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. వారు 17 ఏప్రిల్ 1975లో ప్రారంభించారు. ఇది వారి గురించిన ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారం. ఇకపోతే మన సంస్కృతిలో గొప్ప గొప్ప రాజులు కూడా గురువులు ఉంటారు. మనకే కాదు, రాముడికి గురువు ఉన్నాడు, వశిష్ఠ వారైతే లేకపోతే విశ్వామిత్రుడు కానీ, శివాజీ మహారాజు కూడా గురువు ఉన్నారు, సమర్థ రామదాసు, లేకపోతే దాదాజీ కొండదేవ్, వారి ద్వారా ఆయన రాజ్యాన్ని పరిపాలన చేశారు. ఇట్లా గురు పరంపర అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటిది మనం నేర్చుకున్నటువంటి మొట్టమొదటి శ్లోకం. ఇప్పుడు విజయమోహన్ గారు చెప్పినట్టు తల్లి మొదటి గురువు, తండ్రి రెండోవాడు, మూడోవాడు గురువు. తల్లి జన్మనిస్తుంది, తండ్రి మన శరీరాన్ని పెంచి పోషించడానికి కావాల్సిన సదుపాయాన్ని తండ్రి ద్వారా ఈ తల్లిదండ్రుల గురించి మంచి గురువు దగ్గరికి ఆ పిల్లవాడిని చేర్పిస్తారు. వెనకటి రోజులనైతే చాలా సంవత్సరాలు గురువు ఆశ్రమాల్లో ఉండి చదువుకునేవాడు. 12 ఏళ్ళకి పోయిన వాళ్ళు యుక్త వయసు వచ్చినాక చదువుకొని పూర్తి చదివిన తర్వాత గురుదక్షిణ సమర్పించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. తర్వాత ఆయన సన్యాసిగానే మారవచ్చు, సంసారిగానే మారవచ్చు, అది వేరే విషయం. కానీ నేడున్న పరిస్థితుల్లో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. గురు కర్తాహి గురు కర్ణహి యోగ, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు ఏమనేసి మనల్ని దారి చూపేవాడే గురువు. అజ్ఞానం నుంచి సుజ్ఞానానికి మార్చేవాడే గురువు. తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ, అసతోమ సత్వమయ. అంటే అసత్తు నుండి సత్యానికి, తమస్సు అంటే చీకటి నుంచి వెలుగుకి, మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకుపోయేవాడే గురువు. ఈ గురువుని మనం సన్మానించుకోవడం చాలా అవసరం. ఒక 2 పద్యాలు చదివి ముందు చేస్తాం. విద్వత్వంచ నృపత్వంచ నేవతుల్యే కదాచన, స్వదేశీ పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్రా పూజ్యతే. అంటే పాండిత్యము, అధికారం. రాజుకు అధికారం మాత్రమే ఉంటుంది, పాండిత్యం ఉండదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ పండితుల్ని అడగాలి, కబురుని అడగాలి, లేదా మంత్రి గారి సలహా తీసుకోవాలి. సమానమైన విలువలు కావు. అధికారము, పాండిత్యము సమానమైనటువంటి విలువలు కావు. రాజు స్వదేశంలో మాత్రమే పూజింపబడతాడు. విద్వాన్ అంటే చదువుకున్న వాళ్ళు లోకమంతటా పూజించబడతారు. ఈ పద్యం యొక్క అర్థము ఇంకొక పద్యం దాన్ని గురించేస్తాను. చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, చదువుని ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరర్థకంపు గుణ సంహితులు ఎవ్వరు మెచ్చరెచ్చటం, బదులుగా మంచి కూర నలభాగము చేసిననైనా నందు నింపొదవడి నొప్పు లేక రుచి పుట్టగా నేర్చుకున్నట్టయ్యే భాస్కర. ఇది మానవ వెంకయ్య గారు రాశారు. ఈ వచనం యొక్క అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. చదువుకున్న వాళ్ళంతా మంచి సమాజాన్ని మంచి పద్ధతిలో నడిపించినట్టయితే ఆ చదువుకు సార్థకత ఉంటుంది. చదువుకున్న వాళ్ళంతా పాటిస్టులుగా మారి, దేశద్రోహులుగా మారి, దేశానికి వినాశాన్ని కలిగించేటువంటి పద్ధతిలో కనుక పోతే ఆ చదువు నిరంతరం అనేటువంటి దీని యొక్క సారాంశం. ఈ అవకాశం ఇచ్చినందరికీ